అన్నారు. రాహుల్కు స్వాగతం పలికి ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, ఇంత అద్భుతమైన పాదయాత్రను ఎవరూ చేయలేరని ఆయన అన్నారు. ఈడీ వేధిస్తున్నా కూడా రాహుల్ పరిచే నడుం బిగించారని ఆయన తెలిపారు. మోదీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారని, భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కార్యకర్తల్లో చాలా స్ఫూర్తిని నింపిందన్నారు రేవంత్ రెడ్డి. లిక్కర్ అమ్మేవాళ్ళు కానీ ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన 20 రోజులల్లా 300 కోట్ల రూపాయల మందును అక్కడి ప్రజలు తాగినరు. అంటే రెగ్యులర్గా ఒక నెలకు తాగే 60 కోట్ల మందు కంటే అదనంగా 20 రోజులల్లా 240 కోట్ల రూపాయల మందు అక్కడి ప్రజలకు 2 రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ కలిసి తాగిపిచ్చినాయంటే అక్కడ పరిస్థితులు ఎంత హృదయ విదారకంగా ఎంత అధ్వానంగా తయారైనవో మీరు అర్థం చేసుకోండి. మీరు అనొచ్చు కాంగ్రెస్ పాత్ర లేదా అని. 100% మా పాత్ర లేదు. మేము స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వై స్రవంతి గారు సవాల్ విసిరినరు. మునుగోడు నియోజకవర్గంలో మందు పొయ్యకుండా మందు తాగించకుండా ప్రజల్ని ఓట్లు అడుగుదాం, అవసరమైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి మన నిబద్ధతను నిరూపించుకుందామంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిపోయినరు. చుక్క మందు పోయకుండా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 24,000 ఓట్లను పొందింది అని నేను గర్వంగా నిజాయితీగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి